మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై హేమ కమిటీ నివేదికపై అమ్మ మొదటి అధికారిక ప్రతిస్పందనను అందించడానికి మీడియాతో మాట్లాడిన 2 రోజుల తర్వాత సిద్దిక్ రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. ప్రముఖ నటి లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రముఖ నటుడు సిద్దిక్ ఆదివారం నాడు అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్ట్స్ అంటే అమ్మ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను సంస్థ అధ్యక్షుడు మోహన్ లాల్కు పంపినట్లు నటుడు సంభాషణలో తెలిపారు. మరోవైపు బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర తనపై చేసిన అనుచిత ఆరోపణలతో మలయాళ దర్శకుడు రంజిత్ ఇటీవల కేరళ చలనచిత్ర అకాడమీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇక రంజిత్ తన నిర్ణయాన్ని సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సాజీ చెరియన్కు తెలియజేసినట్లు మనోరమ వెల్లడించింది. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తాను పదవిలో కొనసాగించడానికి ఇష్టపడలేదు. నటుడు సిద్దిక్ ఇటీవల ఒక సంభాషణలో అవును, నా అధికారిక రాజీనామాను సంస్థ అధ్యక్షుడు మోహన్ లాల్కి ఇచ్చాను. ఎందుకంటే నాపై ఆరోపణలు వచ్చాయి. అందుకే ఆ పదవిలో కొనసాగకూడదని నిర్ణయించుకొని రాజీనామా చేశాను. మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే అమ్మ జనరల్ సెక్రటరీ పదవికి నటుడు సిద్దిక్ రాజీనామా చేసిన విషయం ఇప్పుడు బహిర్గతమైంది. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తన రాజీనామా లేఖను అమ్మ అధ్యక్షుడైన నటుడు మోహన్ లాల్కు సమర్పించారు. అయితే శ్రీ సిద్దిక్ ది హిందూతో ధృవీకరించడం కూడా జరిగింది. నేను అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ఆ పదవిలో కొనసాగడం సరికాదు కాబట్టి స్వచ్ఛందంగా రాజీనామా సమర్పించాను. నా రాజీనామాకు ఎవరూ డిమాండ్ చేయలేదు. నిజాలు బయటకు రావాలని సిద్దిక్ పేర్కొన్నారు. ఆగస్టు 24 శనివారం ఒక నటి ఒక సినిమా గురించి చర్చించడానికి సిద్దిక్ తనను పిలిచాడని నటుడిపై ఆరోపించింది. జస్టిస్ హేమ కమిటీ నివేదిక విడుదల తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపిన నేపథ్యంలో ఈ ఆరోపణలు వచ్చాయి. ఈ రంగంలో కాస్టింగ్ కౌచ్ మరియు లైంగిక వేధింపుల యొక్క అనేక సంఘటనలను ఇది ఎత్తి చూపిందని చెప్పాలి. ఈ నివేదిక మలయాళ సినీ ప్రపంచంలోనే మహిళలపై వేధింపులు మరియు దోపిడీ కేసులు వెల్లడించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిద్దిక్ మలయాళ సినీ రంగానికి సుపరిచితుడు. ఇప్పటి వరకు దాదాపు 350 సినిమాలు నటించారు. ఈ నటుడు సినిమాల్లో రొమాంటిక్ హీరోల నుండి విలన్ల వరకు అన్ని రకాల పాత్రలను పోషించాడు. సిద్దిక్ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు మరియు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. నటనతో పాటు దర్శకత్వం మరియు చిత్ర నిర్మాణంలో కూడా చురుగ్గా ఉన్నారు.